హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఓటింగ్ అనాలిసిస్. సో ఈ వారం ఓటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి, ప్రమోషన్స్ బయట ఎలా జరుగుతున్నాయి ఏంటి, సో సోషల్ మీడియాలో ఓటింగ్ ఎలా ఉంది, రియల్ టైంలో ఓటింగ్ ఎలా ఉంటుంది, అలాగే ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు, ఈ వారం చివరికి వచ్చేప్పటికి ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి చాలా విషయాలు వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు ఓట్ చేస్తుంటే కనుక అఫీషియల్ వెబ్సైట్, అఫీషియల్ హాట్స్టార్ యాప్లో కనుక ఓట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఏంటన్నది కామెంట్ చేయండి. సో మ్యాటర్ ఏంటంటే చివరికి వచ్చేస్తున్నాం మనం, ఇంక 2 రోజులు ఈ వారం అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వీక్ ఫైనల్. చాలామంది నా తమ్నైల్ చూసుకొచ్చి కనిపి అరే రోహిణి సేవ్ అయిద్దా లేదా అని చెప్పి మేము ఆలోచిస్తుంటే ఈడవట్రా బాబు, రోహిణి టాప్ రేస్లోకి, ఫైనల్ రేస్లోకి, ఫైనల్ 2లోకి, విన్నర్ రేస్లో కానీ పెట్టాడు, టైటిల్ రేస్లో కానీ పెట్టాడని చెప్పి ఆశ్చర్యపోతున్నారా? బయట సినారియోస్ చూస్తూ ఉంటే అలా జరిగినా కూడా మీరు ఆశ్చర్యపోకుండా ఉండటం కోసమే మీకు ఒక హింట్ ఇస్తున్నా. హింట్ ఏం కాదు, డైరెక్ట్గా చెప్తున్నా ఇలా జరిగే అవకాశం కూడా ఉందని చెప్పి. బయట ప్రమోషన్స్ ఒక రేంజ్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా రోహిణి గారికి అయితే మాత్రం పుష్ప 2 రేంజ్లో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అది మాత్రం నా భూతోనే భవిష్యత్తు. జనరల్గా ప్రతి సీజన్ ఏంటంటే ఎవరో కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్లో ఒకరిద్దరు సెలబ్రిటీసో వాళ్ళ ఫ్రెండ్సో వాళ్ళ స్టోరీస్లో పెట్టుకోవడం, ప్రమోట్ చేయడం చూస్తూ ఉంటాం. బట్ రోహిణి గారికి పర్టికులర్గా అసలు నా భూతో నా భవిష్యత్ అన్న రేంజ్లో జరుగుతున్నాయి. ఎక్స్ కంటెస్టెంట్స్, శివాజీ గారు, వితికాష్ గారు, తన జబర్దస్త్ కొలీగ్స్, ఈవెన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అందులో ఒక ఫారినర్స్ ఎవరో ఉంటారు, వాళ్ళు తెలుగులో వాటికి రీల్స్ చేస్తూ ఉంటారు అనమాట, మహేష్ బాబు వాటికి అని చెప్పి. వాళ్ళ పేర్లు నాకు తెలియదు కానీ నిన్న నా స్టోరీలో కూడా పెట్టా. తర్వాత ఎందుకులేని చెప్పి మనం ప్రమోట్ చేసినట్టుంటుందని చెప్పి నేను డిలీట్ చేసేసాను స్టోరీస్ని. సో వాళ్ళు మన్మధుడి సినిమా హీరోయిన్ అంశు, ఆవిడ పేరు, ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఉందని దానికే నాకు కాసేపు ఇప్పుడు ఉన్నారా ఇంకా అని చెప్పి నేను దానికే షాక్ అయ్యాను. ఉన్నారా ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్నారని, మళ్ళీ మీరు దానికి వేరే అర్థాలు దిగండి. ఆవిడ స్టోరీ చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది. యాడ్ నుంచి ఆడికి ఎలా కనెక్ట్ అయ్యి అని చెప్పి, ఎంత కాంటాక్ట్స్ ఉన్నాయి ఆవిడకి అని చెప్పి. సో అదొకటి. బయట పోస్టర్లు ఇవన్నీ ప్రమోషనల్ యాక్టివిటీస్ జరుగుతాయి అమ్మా. ఇంకో విషయం, ఇది తప్ప అంటే తప్పే కాదు. చాలామంది వాటిని తప్పు అనుకుంటున్నారు. తప్పు, వాళ్ళు షో చూస్తున్నారో లేదు తెలియదు, వాళ్ళు ఎందుకు ఓటేస్తారు, వాళ్ళ చేత ఎందుకు బలవంతంగా ఓటేస్తున్నారని చెప్పేసి ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఇప్పుడు వేరే కంటెస్టెంట్స్ కోసం కూడా రోడ్ల మీద ఓట్లు అడగటం కానీ, కాలేజీలకు వెళ్ళటం కానీ, ఈవెన్ నిఖిల్ కోసం కర్ణాటక కాలేజెస్లో క్యాంపెయిన్ జరుగుతున్నాయని చెప్పారు. ఏవో ఫోన్ కాల్స్, పిఆర్ కాల్స్ అని చెప్పి ఏవో ఆడియో కాల్స్ పెడుతున్నారు. ప్రతి కంటెస్టెంట్కి జరుగుతూనే ఉంటాయి. గౌతమ్కి పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ డ్యాన్స్ మాస్టర్లు ఎవరో కాలేజీలకి వెళ్ళటం కానీ, వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ మన వాళ్ళు మనకు ఓటేయండి అని చెప్పి ఆ రీల్స్ చేయటం కానీ, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు బిగ్ బాస్ షో చూస్తారో లేదు తెలియదు, అలాగే వాళ్ళు ఓటేస్తారో లేదు కూడా తెలియదు. సో దీన్ని తప్పు పెట్టే ఇది లేదు. దానికి మళ్ళీ స్టార్ మాల్ కానీ లేదంటే ఎండ్ వాల్స్ కానీ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసే అవకాశం కూడా లేదు. మీరు అలా చెయ్యొద్దు అని చెప్పలేరు కదా, ఎవరిష్టం వాళ్ళది. సో ఈ ప్రమోషన్స్ ఏ రేంజ్కి వెళ్ళాయి అంటే, ఈ జబర్దస్త్ కొలీగ్స్ లేదంటే బయట ఈవెంట్స్లో పర్ఫామ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఈవెంట్స్లో కూడా డైరెక్ట్గా ఫోన్ నెంబర్లు చెప్పి, అంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉండే ఈవెంట్స్ కూడా ఫోన్ నెంబర్లు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. సో ఆ టైంలో చాలామంది ఫోన్ తీసుకొని ఉండటం ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ రకంగా నిజంగా కనుక ఓటింగ్ జరిగితే రోహిణి ఈ వారం సేవ్ అవటం ఏంటి? రోహిణి ఈ వారం కాదు, నెక్స్ట్ వారం టైటిల్ రేస్లో ఉంటారు. అవునా కదా? ఈ రేంజ్ ప్రమోషన్స్ నిజంగా జనాలు కనుక ఆ రేంజ్ ఓటింగ్ చేస్తే ఖచ్చితంగా ఉంటారు. బట్ మనం ఎప్పుడు నమ్మే థియరీ ఏంటంటే, నేను ఎప్పుడు నమ్మే థియరీ ఏంటంటే, ఓటేయటం బిగ్ బాస్ దాంట్లో బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరో చెప్తే ఓటేరు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే వేస్తారు అన్నీ నమ్ముతూ ఉంటాయి ఇప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే అది బియాండ్ బిగ్ బాస్ ఆడియన్స్ దాటిపోయింది, ఆ సర్కిల్ దాటిపోయింది. బిగ్ బాస్ అనే సర్కిల్ దాటిపోయి బయట కామన్ ఆడియన్స్కి వెళ్ళిపోయింది. అంటే ఈవెంట్స్లో, ముఖ్యంగా ఈవెంట్స్లో ఈ ఫోన్లు చేసి అడిగినప్పుడు ఏమవుతుందంటే దే డోంట్ కేర్, వాళ్ళు చూస్తున్నారా షో చూడట్లేదా, వాళ్ళు ఎలా ఆడారు ఏంటి అన్నది దే డోంట్ కేర్ అనమాట. సో వాళ్ళు సింపుల్గా ఫోన్ చేసి అరే ఆవిడెవరో చెప్తున్నా తీర్థం చేసేద్దాం అని చెప్పి చేసేయచ్చు. సో దీన్ని మొత్తం మనం సైలెంట్ ఓటింగ్గా పరిగణించాలి. వాళ్ళు మరి గేమ్ చూడట్లేదు కాదు భయ్యా, అది ఫెయిరేనా అంటే, ఇప్పుడు మనం ఫెయిర్ కాదన్నా దాన్ని కంట్రోల్ చేయగలమా? చేయలేం కదా. సో అది ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వాళ్ళు ప్రమోషన్ చేయడం రైట్ రాంగ్ అంటే దాన్ని రాంగ్ అనలేం మనం. వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు ఎవరి ప్రమోషన్ని మనం ఇది రాంగ్ అని అనలేం. ఎందుకంటే ఈ సీజను రీజియన్ బేస్డ్గా, లాంగ్వేజ్ బేస్డ్గా, క్యాస్ట్ బేస్డ్గా ఇన్ని వచ్చేసినప్పుడు ఒక ఈవెంట్కి వెళ్ళి ఓట్ చేయమని అడిగితే అందులో అసలు దీనికి మించిన ఇదేం కాదు కదా అది. సో దాన్ని మీరు హైలైట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో దానికన్నా ఇవన్నీ జరిగినాయి, దీన్ని మీరు అంత హైలైట్ చేయలేదు ఎప్పుడు ఎవరు. సో దాన్నే ఒక హైలైట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళు కొంచెం పెద్దోళ్ళు గట్టిగా ఉన్నారు, వీళ్ళకి ఫ్యాన్స్ గట్టిగా ఉన్నారు, వీళ్ళని ఏదైనా హైలైట్ చేస్తూ ఉంటే మనకి దెబ్బ తగిలిద్దేమో అని చెప్పి, అది రోహిణి గారు లాంటి వాళ్ళు అయితే మనం చేసేసిన ఎవరేమన్నారులే అని చెప్పి. సో ఇవి అది కనుక మీరు తప్పుగా పరిగణిస్తే, ఒక ఈవెంట్లోకి వెళ్ళి అలా ఓట్లాడడం తప్పుగా పరిగణిస్తే, ఇలా కులం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ఓట్లాడడం కూడా తప్పే. అది బిగ్ బాస్ షోకి.
రాజకీయాలకే మనం తప్పు అనుకుంటాం, మరి బిగ్ బాస్ షోకి తప్పు కదా. దీన్ని ఖండిస్తా ఎందుకు ఎవరేం పెట్టట్లేదు? 1-2 సార్లు నేనే స్టేటస్లో పెట్టా, కానీ నాకు అది పద్దాకా పదే చెప్పడం అస్సలు ఇష్టం లేదు. దాన్ని ఇంకా ఎక్కువ పాపులర్ చేసినట్టు ఉంటుంది. నాకు అలాగే రీజన్ది రీల్ ఫార్వర్డ్ చేసినప్పుడు కూడా నేను అదే చెప్పా, కన్నడ రీల్ అని చెప్పి. ఆయనకి తిప్పు కొడితే 1000 మంది ఫాలోవర్ లేరు, 2000 వ్యూస్ రావట్లేదు. దాన్ని మనం పెద్దగా షేర్ చేయడం వల్ల దాని రీచ్ పెరిగి అది ఇంకా వెళ్ళిపోతుంది, వైరల్ అయిపోతుంది. సో ఇలా షో చూడని వాళ్ళు ఓట్లు వేసేదాన్ని మనం కంట్రోల్ చేయలేం. సో కొంతమంది కాలేజీలకు వెళ్ళి అడిగినా, కొంతమంది వాళ్ళ కాలేజీలకు వెళ్ళి అడిగినా, ఎక్కడ కాలేజీలు అడిగినా, ఎక్కడ స్కూల్లో అడిగినా, ఎక్కడైనా సరే ఈవెంట్స్లో అడిగినా సరే మనం కంట్రోల్ చేయలేం. సో వీళ్ళందరూ వచ్చి సోషల్ మీడియాలో మన కోసం పోల్లో పార్టిసిపేట్ చేసి ఓట్ చేసి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారని కూడా చెప్పలేం. సో ఈ రకంగా చూస్తే నిజంగా అంతమంది జనం గనక వాళ్ళు చేసే ప్రమోషనల్ యాక్టివిటీస్ గనక ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు ఓట్ చేస్తే టైటిల్ కూడా కొట్టేస్తారు. సో అందుకనే నేను ఆ థంబ్నెయిల్ పెట్టా. సో అలాంటి జరిగే ఒక అవకాశం కూడా ఉంది. అలా అని చెప్పి 100% జరిగిద్ది అంటే చెప్పలేము. ఆ మూమెంట్కి వాళ్ళు ఫోన్ తీసి ట్రై చేస్తారు, అది ఇంకా ఎంగేజ్ అయ్యేది వదిలేస్తారు, లైట్ తీసుకుంటారు, ముందుకెళ్ళిపోతారు. అదే బిగ్ బాస్ షో చూసే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఓటేస్తారు. వాళ్ళు ఓటేయడం కాదు, పక్కన వాళ్ళతో బలవంతంగా ఓట్ చేస్తారు. వాళ్ళు పాపం వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే కొంతమంది ఆఫీస్కి వెళ్ళి మరి వాళ్ళ కొలీగ్స్ ఫోన్లు తీసుకుని మరి ఓట్లు వేస్తూ ఉన్నారు. సో వాళ్ళు పెట్టే శ్రమ వేరేలా ఉంటుంది. సో నేనైతే మాత్రం మంత్రాలకు చింతకాయలు రాలవా అన్న విధంగానే ఇలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ అంతగా ఇంపాక్ట్ చూపించవు అనుకుంటున్నాను. బట్ ఈవెంట్స్ వాటిల్లో మాత్రం ఆ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మామూలుగా స్టోరీస్లో పెట్టేసిన వాటికి మాత్రం మన ఫేవరెట్ ఈయన పెట్టాడు, ఇప్పుడు నేను ఫర్ సపోజ్ శివాజీ ఫ్యాన్ అనుకోండి, ఎవరైనా శివాజీ గారు పెట్టారు వేసేద్దాం అన్నది మాత్రం 100 ఉంటే ఒకళ్ళు ఏమైనా అవుతారేమో, కానీ మిగతా 99 మంది వేరే వాళ్ళకి కనెక్ట్ అయితే వాళ్ళకే వేస్తారు. శివాజీ చెప్పినా, మెగాస్టార్ చిరంజీవి చెప్పినా కూడా వాళ్ళకే వేస్తారు. అది బిగ్ బాస్ ఫ్యాన్స్. బయట కామన్గా ఉండేవాళ్ళు అరే ఏమంటున్నారు కదా వేసేద్దాంలే, పాపం అడుగుతున్నారు కదా వేసేస్తే మనం ఏం చేయలేము దానికి, అది మాత్రం మనం చెప్పలేం. సో అలా వేసేది మనం గెస్ చేయలేం కూడా ఏమవుతుంది ఏంటి అని చెప్పి. నార్మల్గా కనుక మనం చూసుకుంటే ఇప్పుడు ఒక పోల్ చెప్తాను, ఆ పోల్లోంచి తర్వాత మనం రియల్ టైంకి వెళ్దాం. ఆ పోల్లో పరిస్థితి ఎలా ఉందంటే, అది నిన్నటిదాకా మధ్యలో ఉన్నారు రోహిణి గారు, ఇప్పుడు అనూహ్యంగా ఆవిడ బాటంకి వచ్చారు అందులో. సో గౌతమ్ యాస్టీస్గా టాప్లో ఉన్నాడు, ఇందులో ఆల్మోస్ట్ 3 lakhs ఓట్స్ పోల్ అయినాయి. గౌతమ్ ఆల్మోస్ట్ టాప్లో ఉన్నాడు 24%, నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు 22%, నబీల్ థర్డ్లో ఉన్నాడు 17%, విష్ణుప్రియ ఫోర్త్లో 12%, విష్ణుప్రియ, ప్రేరణ, రోహిణి వీళ్ళందరూ 12%తో కింద ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే గౌతమ్, నిఖిల్ బోత్ ఆర్ సేఫ్, ఇందులో ఏ డౌట్ లేదు, ఎవరికి డౌట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. అలాగే వాళ్ళ ఫ్యాన్స్ మా వాళ్ళు సేఫ్ కదని చెప్పి మీరు స్టంట్స్ ఏం చేయొద్దు, మీరు సైలెంట్గా మీ వాళ్ళకి మీరు ఓటేసుకోండి. ఇది చాలా స్ట్రిక్ట్గా చెప్పేది, ఎందుకంటే ఏదైనా జరిగే అవకాశం మళ్ళీ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు విన్నర్కి సెకండ్ ఉన్న వాళ్ళకి చాలా గ్యాప్ ఉండేది, పోయిన ఫస్ట్ 2కి థర్డ్ ఉన్న వాళ్ళకి చాలా గ్యాప్ ఉండేది. ఇప్పుడు అంత గ్యాప్లే కనిపించట్లా, 5-6% గ్యాప్లే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు 20%, 25% ఆ రేంజ్ గ్యాప్ ఉండేది, ఇప్పుడు అలా లేదు. సో మీరు మీ వాళ్ళకే ఓట్ చేసుకోండి స్ట్రిక్ట్గా. వేరే వాళ్ళకి ఓట్ షేర్ చేశారంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది 2 రకాలుగా డ్యామేజ్ అవుతుంది. ఎలా డ్యామేజ్ అవుతుంది అంటే, మీరు ఓట్లు కనుక షేర్ చేసేస్తే బిగ్ బాస్ టీం ఎవరైతే ఈ స్టాట్స్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు కనుక డౌన్కి వచ్చేస్తారు. మనం ఇతని టాప్ 2 అనుకున్నామే, టాప్ 3 అనుకున్నామే, ఇదేంటి కింద ఉన్నాడు, ఓకే తను పుష్ చేయొద్దను, అలా వాళ్ళ మైండ్ సెట్ కూడా మారే అవకాశం ఉంటుంది. సో మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే మీ వాళ్ళకి అన్ని ఓట్లు వేసుకోండి. నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్కి, గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్కి, 2 వైపులో చెప్తున్నా. వీళ్ళని షేర్ చేసి వేరే వాళ్ళని కాపాడమని చెప్పట్లేదు, వాళ్ళని షేర్ చేసి వేరే వాళ్ళని కాపాడమని చెప్పి నేను ఎప్పుడు ఎవరిని కాపాడమని చెప్పను, అసలు పలానా వాళ్ళకి ఓటేయండి అని కూడా చెప్పను, అది మీ ఇష్టం. సో వీళ్ళిద్దరు సేఫ్. నెక్స్ట్ మనం ఎప్పుడు చూసేది నబీల్ గ్రాఫ్ ఎక్కడో ఉండేది, డౌన్ అయిపోతా వస్తుంది. నిజంగా నబీల్ అన్డిజర్వింగ్గా, నాకు చాలామంది ఏంది ఇలా ఆడుతున్నాడని టాప్ 5 అన్డిజర్వింగ్ ఏంటంటే, నేనేమంటానే టాప్ 5 డెఫినెట్గా నబీల్ డిజర్వింగ్. ఎందుకు డిజర్వింగ్ అంటే తను అందరిలోకి ఎంగబ్బా పిల్లాడు చెప్పాలంటే. సో తనకున్న నెగిటివ్స్ ఏంటి, తిప్పి చెప్పుకోవటం, గొప్పలు చెప్పుకోవటం, కొద్దిగా అగ్రెషన్ అంటే ఫైర్ అంటే ఏదో విధంగా అరవాలనుకోవటం, గేమ్ కోసం అనుకుంటా వేరే వాళ్ళ కోసం వెనక మాట్లాడుకోవడం తప్పితే ఎవరిని ఎప్పుడు అవమానించింది లేదు, ఎవరిని ఎప్పుడు తక్కువ చేసి చూసింది లేదు. కొద్దిగా చిన్నపిల్లడు మనస్తత్వం ఉంటుంది. ఎవరినైనా బూతులు తిట్టింది లేదు, అమర్యాదగా మాట్లాడింది లేదు. తన దగ్గర ఉన్నది వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తా కనిపించాడు తప్పితే ఎప్పుడు దేనికోసం అంత ఇదిగా అవ్వాల, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. సో అలాంటి వ్యక్తి తనకున్న ఆ ఏజ్, ఆ మెచ్యూరిటీ, ఆ ఏజ్ వల్ల వచ్చే మెచ్యూరిటీ లేకపోవడం వల్ల కొన్నిసార్లు మనకి ఇదిగా అనిపిస్తుంది తప్పితే. సో అదర్వైజ్ ఆయన పడిన కష్టంకి నేను నా ఓటింగ్ పోల్లో కూడా ఆయన పడిన కష్టం, అది ఎలా ఒక సామాన్యుల్లో స్టార్ట్ అయ్యాడు, ఎలా అంచెలంచెలుగా ఎదిగాడు, ఎలా యూట్యూబ్ ఛానల్తో ఎదిగాడు, అంత చేసుకుంటూ వచ్చి ఇంత పెద్ద ఆపర్చునిటీకి వచ్చాడు. కాబట్టి కొద్దిగా
ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు ఎవరైనా ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవాలా లేదా అన్న భయం ఒకటి ఉంటుంది. తేజ లాంటి వాళ్ళు ముఖ్యంగా చెప్పినప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ రన్ అవుతాయి. నువ్వు ఇప్పుడు టాప్ 5లో కూడా టాప్ 3లో ఉన్నావు అనుకున్నా, ఇప్పుడు టాప్ 5లో కూడా కష్టమే అన్నట్టు ఉందన్నప్పుడు ఆ చెక్ మీద కొంచెం ఎక్కువ అమౌంట్ రాసుకుంటాడు. అలాంటి దాన్ని మనం పట్టుకొని దాన్ని నెగిటివ్ చేసుకుంటా దీనివల్ల ఈయన నాట్ డిజర్వింగ్ అంటాం, లేదంటే గేమ్స్లో ఏదైనా కొద్దిగా అగైన్ ఓ తొత్తర వల్ల ఓవర్ ఎంతూజియాజం వల్ల గెలిచాను అని చెప్పి డ్యాన్స్ చేస్తే దానివల్ల నాట్ డిజర్వింగ్ అంటాం. ఎన్ని కాదు, కరెక్ట్ కాదు. సో ఐ ఫీల్ తను డిజర్వింగ్ అని నేను ఫీల్ అవుతున్నా. సో మరి ఓట్లు వేసే వాళ్ళు చూసుకోవాలి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏంటి అని చెప్పి. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత తనకు ఓట్ బ్యాంక్ అయితే పెరగల. అప్పటి వరకు ఉన్న ఓట్ బ్యాంకే ఉంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ సెంటర్ అయిన తర్వాత నవీల్ గేమ్ డౌన్ అయిపోయింది. మరి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఏం చేసుకున్నారో తెలియదు, కానీ నవీల్ అసలు వాళ్ళు టచ్ చేయలేదు. మరి బయట టాప్లో ఉన్నాడని చెప్పి టచ్ చేయలేదు, ఏదైనా ఒక స్ట్రాటజీ అయితే ఫాలో అయినట్టున్నారు. సో నబీల్ని అసలు టచ్ అయిపోవటం వల్ల నబీల్ అసలు ఎక్కడ ఆ ఎలివేషన్స్ రాలా, నబీల్కి నామినేషన్స్ వచ్చే ఎలివేషన్స్. సో బట్ టాప్ 5 అయితే ఉంటాడు అనుకుంటున్నా. నబీల్కి అన్యాయం చేసిద్దా బిగ్ బాస్ టీం అంటే చేయదని అనుకుంటున్నా. అంటే ఇద్దరు అమ్మాయిల్ని ఉంచాలి అని చెప్పి ఇప్పుడు రోహిణి గారినో లేదంటే విష్ణుప్రియనో ఎవరినైనా ఉంచాలి అనుకొని నబీల్ ఎలిమినేట్ చేస్తారా చివరి మూమెంట్లో అంటే నేను అనుకోవట్లా. నబీల్ స్టిల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం 3rd, 4th ప్లేసుల్లోనే ఎక్కడో చోట ఉంటాడు. ఈ వారం నెక్స్ట్ వారం మీద డిపెండ్ అయ్యింది కొద్దిగా ఇంక అయిపోయిందిలేండి. బట్ వాళ్ళ పిఆర్ టీమ్స్ వాళ్ళు చేసుకునే ప్రమోషనల్ యాక్టివిటీస్ మీద ఉంటాయి. పెద్దగా ఈయనకి యాక్టివిటీస్ కూడా అంత జరగటంలా, టు బి ఫ్రాంక్ చెప్పాలి. నాకైతే కనిపించట్లా సోషల్ మీడియాలో నబీల్కి ఓవర్గా ఏదైనా ప్రమోషన్స్ జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి. జస్ట్ ఏంటంటే కొంత వాళ్ళ వరంగల్ రీజియన్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంది, కానీ ఎడిట్స్, హీరో ఎలివేషన్స్ లాంటివి అయితే మాత్రం అలాంటివి ఏమీ లేవు. సో ఐ హోప్ నబీల్ ఉంటాడు అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రేరణ. కొన్ని పోల్స్లో ప్రేరణ కూడా డేంజర్ జోన్లోనే ఉంది ఈ సోషల్ మీడియా పోల్స్లో. సో అలా అని చెప్పి ప్రేరణను ఎలిమినేట్ చేస్తారా అంటే రోహిణి కోసం కానీ, లేదంటే రోహిణికి ఓట్లు నిజంగానే వీటన్నిటి వల్ల రోహిణికి ఓట్లు పడితే ప్రేరణను ఎలిమినేట్ చేస్తారంటే అగైన్ ఐ డోంట్ థింక్ సో. ప్రేరణకు కూడా గట్టిగానే ఓటింగ్ జరిగిద్ది. ఆవిడ తన కోసం స్టాండ్ తీసుకునిద్ది, తన కోసం గట్టిగా పోరాడిద్ది, టాస్క్లో 100% ఇచ్చిద్ది. నెగిటివ్స్ ఆబ్వియస్గా అందరికీ ఉన్నట్టే తనకి ఉన్నాయి. సో తను కూడా సేఫ్ జోన్లోనే ఉంటుంది. ఈ పోల్ ప్రకారం చూసుకుంటే కొంచెం బాటంలో ఉంది, కానీ రియల్ టైంలో చూసుకుంటే గౌతమ్ నిఖిల్ ఎలా టాప్లో ఉంటారు. అగైన్ టాప్లో చెప్పాలంటే నిఖిలే టాప్లో ఉన్నాడు. నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్న అంచనాలు చెప్తున్నాడు, టాప్లోనే ఉన్నాడు. గౌతమ్ 2nd ప్లేస్లో ఉన్నాడు. సో ప్రేరణ కూడా గట్టిగా ఓటింగ్గా పడుతుంది కాబట్టి టాప్లోనే ఉంటారు. నెక్స్ట్ ఈవిడ విష్ణుప్రియ వర్సెస్ రోహిణియే ఇది ఉండబోతుంది. అంటిల్ అన్లెస్ వాళ్ళ ఓటింగ్ కనుక వాళ్ళ ప్రమోషన్స్ వల్ల ఓటింగ్ పడితే రోహిణి విష్ణుప్రియని దాటడమే కాదు, ఆ ప్రమోషన్స్ కనుక నిజంగా క్లిక్ అయితే విష్ణుప్రియని దాటడం కాదు, ఆవిడ 2nd, 3rdకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోసం. అందుకని టైటిల్ రేస్ అని పెట్టింది. లేదు అవి ఇంపాక్ట్ కనుక చూపించకపోతే వీళ్ళిద్దరూ బాటంకి వస్తారు. చాలామంది ఏంది మీరు అవినాష్కి రోహిణికి ఎప్పుడు ఆ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అన్నట్టు అలా ఎందుకు పెట్టారంటే నేను ఎప్పుడు చెప్పలేదు, నిన్నే చెప్పా. నాకు చాలా విషయాలు అని అనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు స్ట్రాంగ్గా ఎవిడెంట్గా అది కనిపించలే, ఇప్పుడు కనిపించింది. మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ ఇయర్ టికెట్ ఫినాలే పెట్టి అర్జున్ సేవ్ చేశారు. అప్పటి వరకు టికెట్ ఫినాలో కరెంట్ వీక్ కూడా సేవ్ అవుతారని రూల్ లేదు. లాస్ట్ వీక్ అర్జున్కి పెట్టారు. కాబట్టి ఈసారి కూడా అవినాష్కి పెట్టారు. సో నేను దాని గురించి క్రిటిసైజ్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ టైం పెట్టారు కాబట్టి ఇప్పుడు ఓకే డన్. నేను అక్కడ కూడా చెప్పలేదు ఇది బిగ్ బాస్ ముద్దు బిడ్డ ఏంటి అని చెప్పి. లాస్ట్ ఇయర్ పెట్టిన రూలే ఫాలో అయ్యారని చెప్పి. మరి అదే లాస్ట్ ఇయర్ ఇంకొక రూల్ కూడా పెట్టారు, అది ఫాలో అవ్వాలా మళ్ళీ. అదేంటి అంటే 2 వారాలు కలిపి ఓటింగ్ ఓపెన్ చేశారు. అంటే 14th వీక్ 15th వీక్ క్యుములేటివ్గా ఓటింగ్ ఓపెన్ చేసి అందులోంచి విన్నర్ తీశారు. అప్పుడు నేను అనుకున్నది, మనం అనుకున్నది, చాలా మంది అనుకున్నది ఏంటంటే అర్జున్ ఓట్లు కనుక అర్జున్ ఓటింగ్లో పెట్టకపోతే అర్జున్ ఓట్స్ ఎవరికైనా పడి వాళ్ళకి అడ్వాంటేజ్ అయిద్దేమో, మిగతా వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయింది. అలా కాదు, అందరికీ ఓటింగ్ స్టార్ట్ చేస్తే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు గుద్దుకుంటారు అన్న విధంగా జరగడానికి పెట్టారు. మంచి ఆలోచన, ఎవరు పెట్టారు కానీ అనుకున్నాం, నేనైతే అనుకున్నా. మరి అదే రూలు ఇప్పుడు టీటీఎఫ్ అప్లై చేసిన రూలు ఓటింగ్ ఎందుకు అప్లై చేయలేదు? అవినాష్ని ఎందుకు ఓటింగ్లోకి తీసుకురాలేదు? అప్పుడు అనిపిదా మీకు? అలాంటిది మీకు అనిపిదా? సో అవినాష్ ఓటింగ్ కనుక అప్పుడు అవినాష్ కూడా ఓటింగ్లో ఉంటే అవినాష్ ఓట్లు వేరే వాళ్ళకి పడవుగా. ఇప్పుడు అవినాష్ ఓట్లు వేరే వాళ్ళకి పడతాయిగా, అవి ఎవరికి పడతాయి మనకు తెలుసుగా. అంటే ఫినాలకు వచ్చేసిన తర్వాత కూడా ఆయన ఒకటి చేశారు కదా. స్టిల్ నేను దీన్ని అసలు క్రిటిసైజ్ చేయలే ఇప్పుడు దాకా. నాకు నిన్న పర్టికులర్గా అనిపించింది, ఎందుకంటే ఒక వ్యక్తి గేమ్లో గివ్అప్ ఇచ్చేసి వెళ్ళిపోయి వాటర్ తాగిన తర్వాత వేరే కంటెస్టెంట్ చెప్తే వచ్చి ఆడినప్పుడు అది ఎందుకు చూపించలేదు? ఇదే పృథ్వీ గివ్అప్ ఇచ్చి వెళ్ళిపోతే అది నీట్గా చూపించారు, ఇది ఎందుకు చూపించలేదు? చూపించాలి కదా. చూపించకపోతే లైవ్ చూడకుండా టీవీ చూస్తున్న వాళ్ళకి అదైతే నీట్గా ఫస్ట్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి అలా వెళ్ళాడనే ఉంది, కానీ ఎక్కడ వెళ్ళిపోయాడు, డివేట్ అయిపోయాడు, వదిలేశాడు, తాడు తీసాడు, నడుము నుంచి మొత్తం మళ్ళీ ముడి లేకుండా తీసుకున్నాడు, ఇదేం చూపిలా. నీట్గా చుట్టినట్టు చూపించారు, ఎందుకంటే అక్కడ తాడు ఇప్పేశాడు, మొత్తం ముడులు తీసుకున్నాడు కాబట్టి వెళ్ళిన తర్వాత నీట్గా చుట్టినట్టు కనిపించింది అది. సో అలా జరిగినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది, నేను చెప్తాను. మీకు అనిపించింది అనిపించిపోయినా నాకు అనిపించింది కదా చెప్పాలి. నాకు అది అనిపించింది, క్లియర్ బయాస్ చేస్తున్నారని చెప్పి.
కొద్దిగా లాజికల్గా ఆలోచించే ఎవరికైనా అనిపిస్తుంది అది. సో ఎనీవే, సో గౌతమ్ నిఖిల్ టాప్లో ఉంటారు, ఆబ్వియస్ థింగ్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ మ్యాక్స్ టు మ్యాక్స్ నబీలే ఉంటాడు రియల్ టైంలో కూడా నేను అనుకుంటున్నా. నబీలు ప్రేరణ మధ్యలో పోటీ ఉంటుంది అని అనుకుంటున్నాను. దాని తర్వాత విష్ణుప్రియ రోహిణి, ప్రేరణ నబీలు ప్రేరణ మధ్యలో పోటీ. దాని తర్వాత విష్ణుప్రియ రోహిణి ఇద్దరు డేంజర్ జోన్లో ఉంటారు. అంటిల్ అన్లెస్ ఈ ప్రమోషన్స్ క్లిక్ అయితే తప్పితే, ఈ ప్రమోషన్స్ క్లిక్ అయితే రోహిణి పైకి వెళ్ళిపోతారు. అప్పుడు విష్ణుప్రియ ప్రేరణ మధ్యలో ఇది ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నేనేమనుకుంటున్నానంటే టాప్ 6 ఉంటారు. సో టాప్ 6 పెట్టి ఇద్దరు అమ్మాయిలు పెడదాము అని అనుకుంటే మాత్రం, ఇటొక అమ్మాయిని అటొక అమ్మాయిని పెడదాం అనుకుంటే మాత్రం ప్రేరణ విష్ణుప్రియలో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో ఎక్కువ ఛాన్సెస్ విష్ణుప్రియకి ఉంటాయి ఇంత చివరికి వచ్చిన తర్వాత. లేదు అనుకుంటే టాప్ 6 పెట్టినా ఓజీ నుంచి 4 డిజర్వింగ్, వీళ్ళు రాయల్స్ లేట్గా వచ్చారు కాబట్టి వాళ్ళ నుంచి 2 డిజర్వింగ్ అనుకుంటే మాత్రం అప్పుడు రోహిణి గారిని ఎలిమినేషన్ చేస్తారు. ఒకవేళ ఈ ఓట్లు పెట్టి రోహిణి ఉంటే ఎక్కువ డేంజర్ మాత్రం విష్ణుప్రియకే ఉంటుంది. విష్ణుప్రియ ప్రేరణ నబీల్లో కంపేర్ చేసుకుంటే ఎక్కువ డేంజర్ విష్ణుప్రియకే ఉంటుంది. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూసినా ఇప్పటివరకు, లేదంటే ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఈ ఓట్స్ ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా సరే విష్ణుప్రియకే డేంజర్ ఉంది. పృథ్వీ ఫ్యాన్స్ ఓట్లు విష్ణుప్రియకి పడుతున్నాయా అంటే చెప్పలేము, అంతగా పడట్లా. ఎందుకంటే వాళ్ళలో కొంతమందికి ఉన్నది ఏంటంటే పృథ్వీ ఎలిమినేట్ అయిపోవడానికి విష్ణుప్రియ కూడా కారణమనో, లాస్ట్లో విష్ణుప్రియ సరిగ్గా రియాక్ట్ అవ్వలేదనో, సో తనతో గేమ్ ఆడిందనో, ఏదో వాళ్ళకు కొంతమందికి నన్ను స్టోరీస్లో ట్యాగ్ చేస్తుంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే. బట్ అంతగా పడట్లేదు. వాళ్ళ ఓట్లు కూడా నిఖిల్కే పడతా ఉండొచ్చు. లేదంటే వాళ్ళు షోని చూసి షో వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు చూడకుండా. వాళ్ళు ఓటింగ్ చేయకపోయి ఉండొచ్చు. ఈ వారం నెక్స్ట్ వారం ఫైనల్ వీక్ చేస్తారు వాళ్ళు, డిజర్వింగ్ విన్నర్ ఎవరు అనిపిస్తే వాళ్ళకి. సో స్టిల్ నేను లాస్ట్ ఓటింగ్ అనాలిసిస్ లేదు చెప్పాను, దాని మీద స్టాండ్ అయ్యి ఉంటా. రోహిణి విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉంటారని చెప్పి. ఎందుకంటే ఆ ఓటింగ్ వాళ్ళ ప్రమోషనల్ ఓటింగ్ అది ఓట్స్గా టర్న్ అయ్యలేదు చెప్పలేం. ఇప్పుడు ఈ వారం కనుక మనకి టర్న్ అయ్యి నేను తెలిస్తే నెక్స్ట్ వారం టాప్ 2నే ఆవిడే. ఆ రేంజ్ మళ్ళీ అంతే రేంజ్లో వాళ్ళు ప్రమోట్ చేస్తే. పుష్ప 2 రేంజ్ ప్రమోషన్ జరిగాయి. ఆ సామె మీరు నమ్మరు అసలు. ఆ స్క్రీన్ షాట్ ఒకటి చూస్తా ఉంటే మర్చిపోతుంది. ఎవరెవరు పెద్ద పెద్ద వాళ్ళు, మళ్ళీ మామూలు వాళ్ళు కూడా కాదు. సో అల్ట్రా ప్రమోషన్స్ అయ్యి నెక్స్ట్ లెవెల్. నేను ఏదో చెప్దాం అనుకున్నా, ఇంకో వర్డ్ మధ్యలో మింగేసే. ఎనీవే, సో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఏంటన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ లైవ్లో టాస్క్ అయిన తర్వాత టాస్క్ గురించి లైవ్ అప్డేట్స్ చెప్తాను. సో గౌతమ్ ఎవరైనా గెలిచారని చెప్పి అనుకుంటారు, గౌతమ్ గెలవలేదంట. సో ఆ టాస్క్ ఫైనల్గా రోహిణి గెలిచారు అని చెప్పి వినికిడి. దాని తర్వాత ఇంకో టాస్క్ అయింది, అందులో విష్ణుప్రియ గెలిచారు. సో ఫైనల్గా విష్ణుప్రియ వెళ్ళినట్టున్నారు అంటున్నారు చెప్తే ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఒక టాస్క్ మరి రోహిణి గెలిచింది, ఒక టాస్క్ విష్ణుప్రియ గెలిస్తే మళ్ళీ వాళ్ళిద్దరికి పెట్టుండొచ్చు ఏమైనా ఎవరు డిజర్వింగ్ అన్న విధంగా ఓట్ అప్పీల్కి. సో దాంతో ఏమైనా విష్ణుప్రియకి ఇచ్చి ఉండొచ్చు, మరి రోహిణికి ఇస్తారు అలా డిజర్వింగ్ పెడితే. లెట్స్ సీ ఏం జరిగింది. సో లైవ్లో ఏదైనా జరుగుతూ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఇన్స్టాగ్రామ్లో చెప్తా ఉంటా. ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఫాలో అవుతా ఉండండి. బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, సో అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.